నమస్కారం, న్యూస్ విజన్కు స్వాగతం. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. ఇస్రో ప్రయోగాలకు 3 నెలల పాటు బ్రేక్, విచారణకు కమిటీ వేసిన కేంద్రం. మండుతున్న ఎండలు, మార్చి నెల మొదటి నుంచే మొదలైన వేడి గాలులు, అప్రమత్తంగా ఉండాలంటున్న వాతావరణ శాఖ. రేషన్ కార్డుదారులకు గుడ్ న్యూస్, 3 నెలల బియ్యం ఒకేసారి పంపిణీ. చిత్తూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం, 5 మృతి. ప్రపంచ స్థాయి రైల్వే స్టేషన్ గా తిరుపతి, 321 కోట్లతో నిర్మాణాలు. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో ఆకతాయిల వికృత చేష్టలు, నిన్న కోర్టులకు, నేడు హోటళ్లకు ఈమెయిల్ ద్వారా బాంబు బెదిరింపులు. చిత్తూరు జిల్లా పలమనేరు జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. లారీని వెనుక నుండి కారు ఢీకొట్టడంతో ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో 5 మృతి చెందారు. మృతుల్లో 2 పురుషులు, 3 మహిళలున్నారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు బంధువులకు సమాచారం ఇచ్చారు. మృతులు కర్ణాటక రాష్ట్రం బెంగళూరు నగరం రాజాజీ నగర్కు చెందిన వారుగా గుర్తించారు. బెంగళూరు నుండి తిరుమలకు వెళ్తుండగా ప్రమాదం జరిగింది. మృతి చెందిన వారి వివరాలు: మోహన్ దాస్ 71, నాగరాజరావు 61, కుసుమ 61, జయంతి 59, పూజ 33. మార్నింగ్ 6 గంటలకు కేఆర్పురం నుంచి బయలుదేరేసి వాళ్ళు దారిలో బ్రేక్ఫాస్ట్ చేసుకున్న తర్వాత టువర్డ్స్ తిరుమలకి వెళ్తూ ఉన్నారు. దారిలో ముందున్న వెళ్తున్న లారీని వీళ్ళు వెనక నుంచి వచ్చి ఢీకొనడం జరిగింది. ఢీకొనడంలో దాదాపు మొత్తం ఆక్యుపెన్స్ అందరూ 5 మంది ఉన్నారు. ఆక్యుపెన్స్ 5 మంది చనిపోయినారు. ఇది మాకున్న ప్రిలిమినరీ ఇన్ఫర్మేషన్ ప్రకారము నిద్రమత్తులో చేయడం వల్లనే జరిగింది అనుకుంటున్నాము. ఎందుకంటే కారు స్పీడ్ లాక్ అయినది చూస్తే 130లో స్పీడ్ లాక్ అయింది. స్పీడ్ లాక్ అయిన ఉద్దేశంలో అంత స్పీడ్లో బండి బ్రేక్ వేసినట్టు కూడా ఆ స్పాట్ ఆఫ్ యాక్సిడెంట్లో ఎక్కడా లేదనమాట. ఒకవేళ బ్రేక్ వేసినా స్కిడ్డింగ్ మార్క్స్ వస్తాయి అనమాట. దీనిది మెయిన్ నిద్రపోయి చేయడం వల్ల అనేసి ప్రిలిమినరీలో ఇన్ఫర్మేషన్ మాకు ఉంది. పోలీస్ వాళ్ళు దర్యాప్తు చేస్తున్నారు. నెక్స్ట్ ఇన్ఫర్మేషన్ కూడా జరుగుతుంది. సార్, ఇట్లా యాక్సిడెంట్ జరిగిన డ్రైవర్లకి ఎలాంటి సలహాలు ఇస్తారు సార్? కంపల్సరీగా రెస్ట్ ఉన్నప్పుడే బయలుదేరి రావాలి. కంపల్సరీగా నిద్రమత్తులో జరుగుతున్న యాక్సిడెంట్స్కు చాలా ప్రాణాలు పోవడం జరుగుతుంది. ఇప్పుడు వాళ్ళ ప్రాణాలే కాకోకుండా ఆక్యుపెన్స్ కానీ రోడ్డు మీద ఉన్న ప్రాణాలు కూడా పోవడం జరుగుతూ ఉంటుంది. ప్రాణం విలువ చాలా విలువైంది. చాలా జాగ్రత్తగా నడపాలి. కంప్లీట్గా మనం కాన్ఫిడెంట్గా ఉండి నిద్ర లేదు అనే టైంలోనే మనం జరగాలి. ఎందుకంటే తెల్లవారుజామున ఆ చల్లగాలికి జస్ట్ ఒక 1 సెకండ్ చాలన్నమాట. కళ్ళు మూసుకుంటే చాలా ఆ టైంలోకి ఈ ఇంపాక్ట్ అయితే నియర్లీ సగం ఛాసెస్ లోపలికి వెళ్ళిపోయింది. కారు లోపలికి ఎంత స్పీడ్లో ఉంటే అంత ఇంపాక్ట్ అవుతుందో మీరు ఊహించుకోవచ్చు. అసలు చూస్తుంటే బాడీలో అన్నీ కంప్లీట్గా ఛిద్రం అయిపోయినాయి అనమాట. గొంతులోని పార్ట్స్ ఇట్లా ఎంత దారుణంగా ఉంటుందంటే ఒక చిన్న తప్పు వల్ల నిద్రపోయడం వల్లనే ఇవన్నీ జరుగుతున్నాయి. మధ్యాహ్నం 1:30 నుండి 2 గంటల మధ్య జిల్లా కోర్టును పేల్చేస్తాం అంటూ ఈమెయిల్ రావడంతో చిత్తూరులో కలకలం రేగింది. చిత్తూరు జిల్లా కోర్టు సముదాయాల్లో పలు కోర్టులు ఉన్నాయి. జిల్లా కోర్టు పరిధిలో ఉన్న ఈ కోర్టుకు మంగళవారం తమిళనాడు రాష్ట్రం నుంచి బాంబులతో కోర్టును పేల్చేస్తామంటూ మెయిల్ వచ్చింది. దీనిని చూసిన ఈ కోర్టు సిబ్బంది జిల్లా జడ్జికి సమాచారం అందించారు. ఎస్పీతో పాటు సహచర న్యాయమూర్తులు, న్యాయవాదులు, కోర్టు సిబ్బంది, కక్షిదారులకు జిల్లా జడ్జి అరుణసారిక సమాచారం ఇచ్చారు. దీంతో అందరూ తమ విధులను పక్కన పెట్టి కోర్టు బయటకు వచ్చేశారు. అదే సమయంలో ఎస్పీ తుషార్ డ్యూడి పోలీసు సిబ్బందిని అప్రమత్తం చేశారు. బాంబు, డాగ్ స్క్వాడ్లు, ఇతర సిబ్బంది హుటాహుటిన కోర్టు సముదాయానికి చేరుకున్నారు. కోర్టు సముదాయాల్లోని అందరినీ బయటకు పంపించారు. కోర్టుతో పాటు పరిసరాల్లోనూ క్షుణ్ణంగా తనిఖీలు నిర్వహించారు. ఎక్కడ ఎలాంటి బాంబు ఆనవాళ్లు లేకపోవడంతో ఇది ఫేక్ బెదిరింపుగా నిర్ధారించారు. న్యాయమూర్తులతో పాటు న్యాయవాదులు, కక్షిదారులు, కోర్టు సిబ్బంది సాయంత్రం 4 గంటలకు విధులకు హాజరయ్యారు. కాగా గతేడాది అక్టోబర్లోనూ ఇదే తరహాలో బాంబు బెదిరింపు మెయిల్ వచ్చింది. అప్పుడు పోలీసులు విస్తృత తనిఖీలు నిర్వహించి ఫేక్గా తేల్చారు. ఈ తరహా బెదిరింపు మెయిల్స్ 2 ఏళ్లుగా తిరుపతిలోని పలు హోటళ్లు, ఆలయాలు, వ్యవసాయ వర్సిటీ, కలెక్టరేట్కు వచ్చాయి. ఇప్పుడు చిత్తూరులో మొదలైంది. ఇదిలా ఉండగా ప్రముఖ ఆధ్యాత్మిక నగరం తిరుపతికి ప్రతిరోజు వేలాదిగా భక్తులు తరలివచ్చి వెంకటేశ్వర స్వామి వారి దర్శనం కోసం వస్తుంటారు.
తిరుమల శ్రీవారిని మనం దేశం నుంచి మాత్రమే కాకుండా ప్రపంచ నలుమూల నుంచి భక్తులు తరలివచ్చి మొక్కులు తీర్చుకుంటారు. ఈ క్రమంలో తిరుపతిలో చాలామంది భక్తులు హోటళ్లు, లాడ్జీలలో నివాసముంటారు. అయితే తిరుపతిలో 3 ఫేమస్ హోటళ్లకు బాంబు బెదిరింపు మెయిల్ రావడం తీవ్ర కలకలంగా మారింది. తిరుపతి మహానగరంలో కపిల్ తీర్థంలోని ప్రముఖ రాజ్ పార్క్ హోటల్, పాయ్ వైస్రాయ్ హోటల్, అదేవిధంగా ఉప్పరపల్లిలో ఉన్న ఎస్ఆర్బి హోటళ్లకు బాంబు బెదిరింపు మెయిల్స్ వచ్చాయి. హోటళ్లను పేల్చేస్తామని ఆ మెయిల్లో ఉంది. దీంతో సిబ్బంది వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో పోలీసులు జెట్ స్పీడ్లో జాగిలాలతో రంగంలోకి దిగారు. బాంబు డిస్పోజబుల్ స్క్వాడ్లు రంగంలోకి దిగాయి. ప్రజలు ఏమాత్రం ప్యానిక్ గురవకూడదని తిరుపతి పోలీసులు తెలిపారు. మరోవైపు భారీగా పోలీసులు 3 హోటళ్ల పరిధిలోని అన్ని సీసీటీవీ ఫుటేజ్లను జల్లెడ పడుతున్నారు. అంతేకాకుండా హోటల్ గదులు, పార్కింగ్ ఏరియా, లాబీల్లో తనిఖీలు చేపట్టారు. ముందు జాగ్రత్తగా హోటల్లోని వారిని ఇతర ప్రాంతాలకు తరలిస్తున్నారు. మరోవైపు తిరుపతిలో ప్రస్తుతం భారీగా రద్దీ ఉంది. విదేశాలకు చెందిన వారు కూడా చాలామంది వసతి సముదాయాల్లో ఉన్నారు. దీంతో పోలీసులు అందరి వివరాలు తెలుసుకుంటున్నారు. మొత్తంగా పోలీసులు ఉరుకులు పరుగుల మీద రావడంతో తిరుపతిలో స్థానికులు ఏం జరిగిందో అని భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. అయితే గతంలో కూడా ఇలానే 3 హోటళ్లకు బాంబు బెదిరింపు మెయిల్స్ వచ్చాయి. మరి ఇప్పుడు కూడా అలానే జరిగిందా, లేదా ఆకతాయిలు కావాలని చేశారా అన్న కోణంలో కూడా పోలీసులు విచారణ చేపట్టారు. మొత్తంగా పోలీసులు అన్ని కోణాల నుంచి దీనిపై ముందుకు వెళ్తున్నారు. దీంతో తిరుపతిలో హై టెన్షన్ వాతావరణం నెలకొంది. 2026 పాలిటెక్నిక్ ప్రవేశ పరీక్షను రాష్ట్ర సాంకేతిక విద్య మరియు శిక్షణ మండలి నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగిందని ఇన్ఛార్జ్ ప్రిన్సిపల్ సుజాత తెలిపారు. తిరుపతి శ్రీ వెంకటేశ్వర ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఇన్ఛార్జ్ ప్రిన్సిపల్ సుజాత మీడియాతో మాట్లాడుతూ సాంకేతిక విద్యపై ఆసక్తి కలిగిన విద్యార్థులు పాలిటెక్నిక్ కోర్సులో చేరేందుకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నామని తెలిపారు. దరఖాస్తు చేసుకున్న తర్వాత విద్యార్థులకు పరీక్షలు నిర్వహించడం జరుగుతుందని, తదనంతరం కౌన్సిలింగ్ ద్వారా సీట్లు కేటాయిస్తామని అన్నారు. 2026-27 విద్యా సంవత్సరానికి గాను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అన్ని పాలిటెక్నిక్ కళాశాలలు వివిధ కోర్సులు చేసేందుకు దరఖాస్తులను స్వీకరిస్తున్నామని తెలిపారు. కళాశాలలోని విద్యార్థులకు ఉచిత శిక్షణ ఇవ్వడం జరుగుతుందని అన్నారు. మనకి నిన్నటి నుంచి అప్లికేషన్ అప్లై చేయడానికి నోటిఫికేషన్ ద్వారా వాళ్ళు అప్లై చేయొచ్చు. 4వ తారీఖు ఏప్రిల్ వరకు ఉంది టైము. ఎగ్జామ్ మనకి 25 ఏప్రిల్ జరుగుతుంది. ఇందులో క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్లో 120 క్వశ్చన్స్ ఉంటాయి. మ్యాథ్స్ 50 క్వశ్చన్స్ ఇస్తారు. మనకి 40 మార్క్స్ ఫిజిక్స్ ఇస్తారు, 30 మార్క్స్ కెమిస్ట్రీ ఇస్తారు. మేము మా పాలిటెక్నిక్లో ఏప్రిల్ 2 నుంచి 22 వరకు ఫ్రీ కోచింగ్ కూడా ఇస్తున్నాము. 10th పాస్ అయిన వాళ్ళు కాలేజ్కి వస్తే ఫ్రీ క్లాసెస్ ఇక్కడ కండక్ట్ చేయడము, మెటీరియల్ కూడా మేమే వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ అప్లై చేయడానికి ఓసీ, బీసీ వాళ్ళకి 400 రూపీస్ అప్లికేషన్ ఫీ పే చేయాలి. ఎస్సీ, ఎస్టీ అయితే 100 రూపీస్ పే చేయాలి. ఈసారి మనము కొత్తగా శ్రీకాళహస్తి, నగరి, పుత్తూరు, రేణిగుంటలో కూడా సెంటర్స్ పెట్టడం జరిగింది. భారతదేశ ప్రధాని నరేంద్ర మోడీ సోదరుడు ప్రహ్లాద్ మోడీ తిరుపతి పర్యటన నేపథ్యంలో ఆయనను కలిసి సత్కరించి వినతి పత్రాన్ని అందజేశారు. ప్రహ్లాద మోడీ శ్రీ వెంకటేశ్వర స్వామివారి దర్శనార్థం విచ్చేసిన నేపథ్యంలో తిరుపతిలోని ఓ ప్రైవేట్ హోటల్లో గాండ్ల కులస్తులు ప్రహ్లాద్ మోడీకి వినతి పత్రం అందజేసి తమ న్యాయబద్ధమైన సమస్యలు పరిష్కరించాలని, అందుకు అనుగుణంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలతో చర్చించి పరిష్కారానికి మార్గం చూపాలని విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకువెళ్లి తిరుపతి ఆధ్యాత్మిక క్షేత్రంలో గాండ్ల కులస్తులకు సంబంధించిన భవన ఏర్పాటుకు వారితో చర్చిస్తానని హామీ ఇచ్చారు. పురాణ కాలం నుండి గాండ్ల కులస్తులకు ఎంతో విశిష్టత ఉందని గుర్తు చేశారు. అంతకుముందు భారతీయ జనతా పార్టీ నాయకులు మరియు గాండ్ల కులస్తులు ఆయనను సాలువతో సత్కరించి స్వామివారి జ్ఞాపికను అందజేశారు. ప్రపంచ దేశాల నుండి వెంకటేశ్వర స్వామివారిని దర్శించేందుకు భక్తులు విచ్చేస్తుంటారని, అయితే గాండ్ల కులానికి సంబంధించి ఇంతవరకు తిరుపతిలో స్థలం లేకపోవడం అత్యంత బాధాకరమని, అందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సహకరించి స్థలం మరియు భవన నిర్మాణానికి కృషి చేయాలని కోరారు. అందుకు ఆయన సానుకూలంగా స్పందిస్తూ తన వంతు శక్తి మేర తిరుపతిలో గాండ్ల భవనం ఏర్పాటుకు శ్రమిస్తానని అన్నారు. गानेगा समाज के लोगों से मिली हुई विज्ञप्ति के जरिए मैं आंध्र प्रदेश के मुख्यमंत्री से और उप मुख्यमंत्री से मांग करता हूं कि एक कॉरपोरेशन गानगा समाज का घोषित किया जाए और तिरुपति में पूरे देश से आने वाले समाज बंधुओं के लिए गानगा समाज जो सोच रहा है उसमें ज़मीन प्रदान करके सहयोग प्रदान करे।
यही मैं अपेक्षा करता हूँ। మన గాండ్ల ఆంధ్రప్రదేశ్ సమాజం వాళ్ళు కలిసి వాళ్ళకి కావాల్సినటువంటి ఇక్కడ ప్రాధాన్యత, ఎందుకంటే దేశవ్యాప్తంగా గాండ్ల సమాజంలో ఉండే వాళ్ళు వచ్చి వెళుతూ ఉంటారు కాబట్టి వాళ్ళకంటూ ఒక స్థలాన్ని, భవనానికి కావాల్సిన స్థలాన్ని కేటాయించే దిశగా కోరడం జరిగింది. సార్ కూడా స్పందించి ముఖ్యమంత్రి గారితో, డిప్యూటీ సీఎం గారితో కూడా మాట్లాడతామని చెప్పడం జరిగినది, సంతోషము. అలాగే ఈ గాండ్ల సమాజం యొక్క విశిష్టత కూడా గతంలో కొన్ని పర్యాలుగా, అంటే 6-8 నెలలుగా ఈ కార్పొరేషన్ విషయంలో కానీ, అలాగే వీళ్ళ కింది స్థాయిలో ఉన్నటువంటి సమస్యల పరిష్కార దిశ కోసం కూడా కృషి చేయాలని కోరుకుంటూ ఈరోజు ఇక్కడ వచ్చిన పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు. తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. బుధవారం ఉదయం వీఐపీ ప్రారంభ సమయంలో నరేంద్ర మోడీ సోదరుడు ప్రహ్లాద మోడీ, మాజీ క్రికెటర్ వివిఎస్ లక్ష్మణ్, తెలంగాణ ఎంపీ జి కృష్ణయ్య, తమిళ సినీ నటుడు నియల్గల్ రవి మరియు సినీ నటి మిత్రావ్ శర్మ శ్రీవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేద పండితుల చేత ఆశీర్వదించి స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. बालाजी के चरणों में हमने प्रार्थना की है कि मिडल ईस्ट में जो अभी संजोग खड़े हुए हैं उसको जल्द से जल्द शांत हो जाए, ऐसी मेरी प्रार्थना है। और रशिया और यूक्रेन का जो युद्ध चल रहा है उसको भी शांत किया जाए, ऐसी मेरी प्रार्थना है। और भारतवर्ष शॉर्ट टाइम के अंदर विश्व गुरु का पद संपादन करे और नरेंद्र भाई की आयु बढ़ती रहे, यही मेरी प्रार्थना है। धन्यवाद। పైగా చట్ట సభలలో ఇప్పటి వరకు 2 తెలుగు రాష్ట్రాల్లో చదువు కోసం, విద్య కోసం పేద వర్గాలు చదువుకోవాలి. చదువు ద్వారానే ఈ సమాజం వికసిస్తుంది. చదువు ద్వారానే ఈ సమాజం అన్ని రంగాల్లో సామాజిక వివక్షత, ఆర్థిక అసమానతలు తొలగిపోతాయని గత 50 సంవత్సరాలుగా పోరాటం చేస్తున్నారు. దానికోసం హాస్టళ్ళు, గురుకులాలు, స్కాలర్షిప్లు, ఫీజు రియంబర్స్మెంట్ లాంటి రిజర్వేషన్లు, స్కూళ్ళు ప్రారంభం అన్ని పెద్ద ఎత్తున పోరాడి పెట్టించడం జరిగింది. దినదినాభివృద్ధి చెందుతున్న ఆధ్యాత్మిక నగరమైన తిరుపతి కేంద్రం భవిష్యత్తు అవసరాలను దృష్టిలో పెట్టుకుని 321 కోట్లతో నూతన రైల్వే స్టేషన్ డిసెంబర్ నెలలో అందుబాటులోకి రానుంది. 25 ఏళ్ల కిందట వరకు అప్పటి రద్దీకి తగ్గట్టుగా తిరుపతి మీదుగా 20 రైళ్లు రాకపోకలు సాగించేవి. తర్వాత తిరుమల శ్రీవారి దర్శనార్థం వచ్చే భక్తులు, సామాన్య ప్రయాణికుల సంఖ్య అమాంతంగా పెరిగింది. ఈ రద్దీకి అనుగుణంగా రైళ్ల సంఖ్య పెంచాల్సి వచ్చింది. దేశంలోని ప్రధాన నగరాల నుంచి తిరుపతి మీదుగా వెళ్లే రైళ్ల సంఖ్యను ఏటా పెంచుతూ వచ్చారు. ప్రస్తుతం రోజుకు 102 రైళ్లు నడుస్తున్నాయి. రైల్వే స్టేషన్ పలుమార్లు ఆధునీకరించిన ప్రయాణికులకు అనుకూలంగా లేదు. స్థలాభావంతో సౌకర్యాల కొరతగానే ఉంటోంది. స్టేషన్ నుంచి బయటకు రావడానికి, లోపలికి వెళ్లడానికి అవస్థలు ఎదుర్కొంటున్నారు. వారాంతంలో, సెలవుల్లో అయితే మరిన్ని కష్టాలు తప్పవు. ఈ సమస్యలను ప్రత్యక్షంగా చూసిన కేంద్ర పెద్దలు స్పందించి చర్యలు చేపట్టారు. వచ్చే 50 ఏళ్లను దృష్టిలో పెట్టుకుని రైల్వే స్టేషన్ రూపురేఖలు మార్చాలని సంకల్పించారు. ఆ దిశగా నిర్మాణ పనులు మొదలుపెట్టారు. ప్రస్తుతం 6 ప్లాట్ఫామ్స్, 5 ఫిట్ లైన్లు, మరమ్మతులు, చెకింగ్, స్టీరింగ్ ట్రాక్స్ ఉన్నాయి. రోజు 182 రైళ్లు రాకపోకలు సాగిస్తుండటంతో ప్లాట్ఫామ్స్ కొరత కారణంగా ఊరు బయటనే పలు రైళ్లు కాసేపు ఆగాల్సి వస్తోంది. ఈ సమస్య పరిష్కారానికి ఇప్పుడు ఫిట్ లైన్లను తిరుచానూరు రైల్వే స్టేషన్కు తరలించే ప్రతిపాదన ఉంది. తర్వాత ఫిట్ లైన్ల స్థానంలో మరో 5 ప్లాట్ఫామ్స్ అందుబాటులోకి రానున్నాయి. మొత్తం ప్లాట్ఫామ్స్ 11కు పెరుగుతాయి. తిరుపతి రైల్వే స్టేషన్ ప్రపంచ స్థాయి ఏర్పాట్లతో ఉత్తర, దక్షిణ దిశల్లో 2 భారీ భవనాలు, స్టేషన్ ప్లాట్ఫామ్స్, ఆధునీకరణ లిఫ్టులు, ఎస్కలేటర్లు వంటి అత్యాధునిక సౌకర్యాలు కల్పించడానికి 321 కోట్లు కేటాయించారు. ఈ క్రమంలో 2022 మే నెలలో ప్రారంభించిన పనులు కొలిక్కి వచ్చాయి. రైళ్ల రాకపోకలకు, ప్రయాణికుల సంచారానికి ఎలాంటి ఆటంకం లేకుండా తగు జాగ్రత్తలు తీసుకుంటూనే నిర్మాణాలు కొనసాగించారు. దక్షిణ దిశ భవనం దాదాపు పూర్తి కావచ్చింది. ప్రస్తుతం తుది మెరుగుల పనులు జరుగుతున్నాయి. కొరత పనులు కూడా రాత్రింబవళ్లు పూర్తి చేసి మార్చిలో అందుబాటులోకి తేవాలని రైల్వే శాఖ కసరత్తు చేస్తోంది. ఇప్పుడిప్పుడే పనుల్లో వేగం పుంజుకున్న ఉత్తర దిశ భవనం డిసెంబరులో అందుబాటులోకి రానుందని రైల్వే అధికార యంత్రాంగం ద్వారా తెలుస్తోంది. నూతనంగా అందుబాటులోకి రానున్న తిరుపతి రైల్వే స్టేషన్ పూర్తిగా సీసీటీవీ సెక్యూరిటీ పరిధిలో ఉంటుంది. స్టేషన్ విస్తీర్ణంకు దీటుగా ఆర్వీఎఫ్ బలగాల పెంపు, స్పీడ్ ఇంటర్నెట్ సౌకర్యాలు,
20 kV విద్యుత్ ఉత్పత్తికి 2 భవనాలపై సోలార్ వ్యవస్థ ఏర్పాటు, అన్ని ప్లాట్ఫామ్స్కు కలిపి మొత్తం 26 లిఫ్టులు, 24 ఎస్కలేటర్లు, వర్షపు నీరు నేరుగా భూమిలోకి ప్రవేశించేలా ప్రత్యేక ఏర్పాట్లు కలవు. దేశంలోనే భోపాల్ తర్వాత తిరుపతి రైల్వే స్టేషన్లోనే ప్రయాణం కాలక్షేపం కోసం 2 ఎయిర్ కాన్కోర్సులు ఏర్పాటు చేస్తున్నారు. రైళ్ల కోసం నిరీక్షించే ప్రయాణికుల సౌకర్యార్థం ట్రాక్స్కు ఇరువైపులా ఉన్న ఉత్తర, దక్షిణ భవనాల వరకు 61 మీటర్ల పొడవు, 12 వెడల్పుతో దీనిని నిర్మించారు. ఇందులో రూఫ్ ఫ్లాస్, మరుగుదొడ్లు, కుర్చీలు, విశ్రాంతి బల్లలు వంటి సకల సదుపాయాలు కల్పించారు. వీటికి లిఫ్టులు, ఎస్కలేటర్లను అనుసంధానించారు. రైళ్లు వచ్చిన సమయానికి ప్రయాణికులు అక్కడి నుంచి ప్లాట్ఫామ్స్కు చేరుకోవచ్చు. నూతన రైల్వే స్టేషన్ పూర్తి స్థాయిలో అందుబాటులోకి వచ్చిన వెంటనే ప్రస్తుతం ఉన్న రైల్వే టికెట్ బుకింగ్ కార్యాలయాల భవనాన్ని కూల్చివేయనున్నారు. దాని స్థానంలో మల్టీలెవెల్ కార్ పార్కింగ్ సౌకర్యాలు కల్పించనున్నారు. 5 అంతస్తుల్లో 2 కార్ పార్కింగ్, 2 వెయిటింగ్ హాల్స్, చివరి అంతస్తులో కార్యాలయాలు, విశ్రాంతి గదులు, క్లాక్ రూమ్స్, లాకర్స్, రన్నింగ్ రూమ్స్, ఉద్యోగుల రెస్ట్ రూమ్స్, మెడిటేషన్, డైనింగ్, సెమినార్ హాల్స్ ఏర్పాటు చేయనున్నారు. రైల్వే స్టేషన్కు దక్షిణ భాగం 14,821 చదరపు అడుగుల విస్తీర్ణంలో భవన నిర్మాణం జరిగింది. భూభాగం నుంచి 3 అంతస్తులున్నాయి. గ్రానైట్ ఫ్లోరింగ్, టికెట్ బుకింగ్ కౌంటర్లు, దాదాపు 50,000 మందికి సౌకర్యంగా వెయిటింగ్ హాల్స్, అనుసంధానంగా కామన్ టాయిలెట్లు, ప్రత్యేకంగా లేడీస్ వాష్రూమ్స్, రైల్వే విభాగాల కార్యాలయాలు, 3 VIP లాంజ్లు, దుకాణాలు, రెస్టారెంట్లు, క్లాక్ రూమ్స్, డిజిటల్ లాకర్స్, హెల్త్ యూనిట్, డ్రాపింగ్ పికప్లకు ప్రత్యేక మార్గాలు, 900 కిలోమీటర్ల వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్స్, బేస్మెంట్లో 200 కార్లు, 300 ద్విచక్ర వాహనాలకు వేర్వేరుగా పార్కింగ్ సదుపాయం, స్టేషన్ నుంచి కుడి, ఎడమ వైపులున్న డిఆర్ మహల్, రాయల చెరువు రోడ్డులను అనుసంధానించే 40 అడుగుల రోడ్డు నిర్మాణం. ఈ భవనంపై 10 అంతస్తులతో హోటల్ అండ్ రెస్టారెంట్ నిర్మించే ప్రతిపాదనకు తాజాగా ఆమోదముద్ర పడింది. రైల్వే స్టేషన్కు అభిముఖంగా నిర్మిస్తున్న శ్రీపాదం, అమృతం భారీ భవనాల నుంచి టీటీడీ స్కైవాక్ బ్రిడ్జ్ ఏర్పాటు చేయనుంది. రాష్ట్రంలో కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుండి అన్ని ప్రభుత్వ వ్యవస్థలను ప్రైవేటీకరణ చేసే దిశగా ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారని, వాటిని తప్పుపడుతూ సిపిఎం ఆధ్వర్యంలో ఆర్టీసీ డిపోలు ప్రైవేటీకరణను మానుకోవాలని రౌండ్ టేబుల్ సమావేశాన్ని నిర్వహించడం జరిగిందని సిపిఎం నాయకులు కందారపు మురళి తెలిపారు. నిజంగా ఎలక్ట్రికల్ బస్సులు 2,000 కొనాలి, బస్సులు అని అంటే కొనండి, మీరే కొని మీరే మెయింటైన్ చేసి ఈ డిపోలన్నిటిలో లేదా గ్యారేజీలన్నిటిలో ఈ రాష్ట్ర ప్రభుత్వమే నడిపించేయచ్చు. వాడెవడో ప్రైవేట్ వాడికి ఇచ్చారు. మొదటి తప్పు అది, ప్రైవేట్ వాళ్ళకి ఇవ్వడమే తప్పు. ఆ తప్పుకు అదనంగా ఇప్పుడు ప్రభుత్వ స్థలాలన్నీ కూడా ఇష్టానుసారంగా 33 ఏళ్ళు 99 ఏళ్ళు లీజ్ అనే పేరుతో, అంటే కొన్ని 3-4 తరాలు ఈ ప్రభుత్వ ఆస్తుల్ని సంబంధం లేకుండా, వ్యవస్థకి సంబంధం లేకుండా అప్పగించే కార్యక్రమాన్ని చాలా సీరియస్గా ప్రయత్నం చేస్తూ ఉన్నారు. దాంట్లో భాగంగానే మన మంగళం డిపోను కూడా ఇవ్వాలని చెప్పినటువంటి ప్రయత్నం సీరియస్గా చేస్తూ ఉంది. ఒక 45 రోజులు దీన్ని పూర్తిగా ఖాళీ చేసి ప్రైవేట్ వాళ్ళకి అప్పచెప్పేయండి అని చెప్పి ఒక డైరెక్షన్ కూడా మేము పోయి అక్కడ మంగళం డిపోని పరిశీలన చేసి అక్కడ వర్కర్లతో మాట్లాడేదాకా కూడా వాళ్ళకి ఎవరికి తెలియదు, ఈవెన్ అధికారులకు కూడా తెలియదు. మున్సిపల్ కార్పొరేషన్ వర్కర్స్ న్యాయబద్ధమైన సమస్యలు పరిష్కరించాలని ధర్నా కార్యక్రమాన్ని సిపిఐ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున నిర్వహించారు. తిరుపతి నగరపాలక సంస్థలో విధులు నిర్వహిస్తున్న మున్సిపల్ వర్కర్స్కు ఇళ్ల జాగాలు కేటాయించాలని నగరపాలక సంస్థ కార్యాలయం ఎదుట సిపిఐ ఏఐటియుసి నాయకుల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేశారు. తిరుపతి ఆధ్యాత్మిక క్షేత్రానికి వివిధ ప్రదేశాల నుండి యాత్రికులు విచ్చేస్తుంటారు. వారి సౌకర్యార్థం ఎప్పటికప్పుడు నగరాన్ని పరిశుభ్రంగా ఉంచే మున్సిపల్ వర్కర్స్కు ఇళ్ల స్థలాలు కేటాయించడంలో అధికారులు వైఫల్యం చెందారని, తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం స్పందించి వీరికి ఇంటి పట్టాలను అందజేయాలని డిమాండ్ చేశారు. కమిషనర్లు ఎంతమంది మారుతున్నప్పటికీ ఏ ఒక్కరు కూడా మున్సిపల్ వర్కర్స్పై సానుకూలత చూపించకపోవడం అత్యంత బాధాకరమని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా వర్కర్స్ ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని, లేని పక్షంలో పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. రేషన్ కార్డు లబ్ధిదారుల విషయంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాబోయే వేసవికాలం దృష్ట్యా ఒకేసారి 3 నెలల సరిపడా రేషన్ బియ్యం లబ్ధిదారులకు పంపిణీ చేయాలని నిర్ణయించింది. ఏప్రిల్, మే, జూన్ ఈ 3 నెలలకు సంబంధించిన బియ్యం ఏప్రిల్ నెలలోనే పంపిణీ జరిగేలా చూడాలని రాష్ట్రాలకు కేంద్ర పౌర సరఫరాల శాఖ లేఖలు రాసింది. మార్చి మొదటి వారంలోనే ఎండలు మండిపోతున్నాయి. రాబోయే రోజుల్లో ఉష్ణోగ్రతలు భారీగా నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. ఈ నేపథ్యంలో రాబోయే ఎండలను దృష్టిలో ఉంచుకుని కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.
దేశవ్యాప్తంగా తెలంగాణ రాష్ట్రంలోని రేషన్ కార్డు లబ్ధిదారులకు సన్న బియ్యం పంపిణీ చేస్తున్నారు. ఒక్కో లబ్ధిదారుడికి నెలకు 6 కిలోల చొప్పున సన్న బియ్యం తెలంగాణ ప్రభుత్వం పంపిణీ చేస్తోంది. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక రాష్ట్రంలో ఫుడ్ సెక్యూరిటీ కార్డుల సంఖ్య పెరిగింది. దాదాపు 1 కోటికి పైగా కార్డులు ఉన్నాయి. ఒకేసారి 3 నెలలకు సరిపడా కోటా ఇవ్వాలని కేంద్రం సూచించడంతో ఆ మేరకు సరిపడా బియ్యం కోటా నిలువలు సాధ్యాసాధ్యాలను తెలంగాణ ప్రభుత్వం పరిశీలిస్తోంది. ఒకేసారి 3 నెలల కోటా పంపిణీ చేయాలని కేంద్రం యోచిస్తుండగా గత అనుభవాల దృష్ట్యా అనేక సమస్యలు సైతం ఎదురయ్యే అవకాశాలు ఉన్నాయి. గతేడాది వర్షాకాలంలో ఒకే దఫా 3 నెలల కోటాను పంపిణీ చేశారు. ఆ సమయంలో ఇటు లబ్ధిదారులు, రేషన్ డీలర్లు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. 3 నెలల బియ్యం కోట ఒకేసారి పంపిణీ చేయడం ద్వారా రవాణా ఛార్జీల ఖర్చు తగ్గనుండటంతో పాటు డీలర్లు, హమాలీ కూలీ కలిసొచ్చే అవకాశముంది. కానీ ఆ బియ్యం నిల్వ చేసే సామర్థ్యం లేకపోవడంతో అది డీలర్లకు సమస్యగా మారింది. ఇక 3 నెలలకు సంబంధించి ఒక్కో కార్డుదారుడు 3 సార్లు వేలిముద్ర థంబ్ వేయాల్సి ఉంది. దీనికి తోడు సర్వర్ సమస్యలతో ఒక్కో కార్డుకు దాదాపు 15 నుంచి 20 నిమిషాల సమయం పట్టే అవకాశం ఉంది. ఈ సమస్యలను అధికారులు పరిష్కరించాల్సి ఉంది. మత్స్యకార సొసైటీ సభ్యుల సంఖ్యను పెంచుతూ స్కిల్ టెస్ట్ ద్వారా కొత్త సభ్యులను ఎంపిక చేసినట్లు మత్స్యకార అధికారి వెంకటరమణ వెల్లడించారు. మల్లెమడుగు సొసైటీ నుండి వెంకటాపురం సొసైటీగా విడిపోయిన సమయంలో స్కిల్ టెస్ట్ ద్వారా కేవలం 10 మంది మాత్రమే సభ్యులుగా ఉండేవారు. అయితే స్థానిక మత్స్యకారుల అవసరాలను గుర్తించి అర్హత కలిగిన వారికి అవకాశం కల్పించాలని మత్స్యశాఖ నిర్ణయించింది. ఇందులో భాగంగా నిర్వహించిన నైపుణ్య పరీక్షల ద్వారా తాజాగా మరో 45 మందిని కొత్తగా ఎంపిక చేశారు. రేణిగుంట మండలం వెంకటాపురంలో బుధవారం సాయంత్రం మత్స్యశాఖ అధికారి వెంకటరమణ సమక్షంలో నూతనంగా ఎంపికైన 45 మందితో పాటు పాత సభ్యులు కలిపి మొత్తం 55 మంది చేత ప్రవేశ రిజిస్టర్లు సంతకాలు చేయించారు. మల్లిమూడు కోఆపరేటివ్ సొసైటీ నుంచి వెంకటాపురం సొసైటీ 3 ఇయర్స్ ముందు వచ్చేసి బైబ్రేషన్ అయ్యి 11 మంది ఉండే సభ్యులతో 45 మందిని మళ్ళీ మేము స్కిల్ టెస్ట్ పెట్టి చేర్చామన్నమాట. చేర్చిన తర్వాత ఈరోజు వాళ్ళకి బుక్స్లో వాళ్ళకి అడ్మిషన్ బుక్లో సంతకాలు పెట్టాలన్నమాట. అందువల్ల మేము మీటింగ్ పెట్టుకునేసి వాళ్ళ మెంబర్స్ అందరినీ పిలిచి వాళ్ళ దగ్గర సంతకాలు పెట్టించుకునేసి దాని తర్వాత మేము ఐడి కార్డు ఇచ్చేస్తాం వాళ్ళకి. వాళ్ళు మళ్ళీ చెరువులో వాళ్ళు కూడా భాగస్వాములు అయినారనమాట. ఇప్పుడు ఇంతకుముందు 10 మంది ఉన్నారు, ఇప్పుడు 40 మంది యాడ్ అయినారు. కాబట్టి ఈ సంవత్సరం నుంచి వాళ్ళు భాగస్వాములు అయ్యి వాళ్ళు కూడా షేర్ చేసుకునేసి షేర్ హోల్డర్ అయినారంట. 110 రూపాయలు ఉంటాయి ఒక షేర్ హోల్డర్, ఒక మెంబర్కి 110 రూపాయలు తీసుకొని బ్యాంకులో వేసుకొని కోఆపరేటివ్ బ్యాంక్, డిస్ట్రిక్ట్ బ్యాంకులో వేసుకునేసి వాళ్ళు ప్రతి సంవత్సరము లీజ్ అమౌంట్ కట్టుకునేసి డిపార్ట్మెంట్కి వాళ్ళకి జీవనాధారం గురించి ఈ వెంకటాపురం చెరువులో 50 మంది కలిసి జీవనం సాగించుకోవాలి. ఎల్నినో ప్రభావంతో వాతావరణంలో కీలక మార్పులు సంభవిస్తున్నాయి. దీంతో జనం అల్లాడిపోతున్నారు. గత 3 సంవత్సరాలలో అత్యంత వేడి నెలగా ఈ ఏడాది ఫిబ్రవరి నెల రికార్డును సృష్టించింది. మార్చి కూడా మండే ఎండలు తీవ్రమైన వేడితో ప్రారంభమైంది. గతంలో మార్చి 1 నుంచి మార్చి 2వ లేదా 3వ వారం వరకు జనం స్వెట్టర్లు, జాకెట్లు ధరించేవారు. కానీ ఈ సంవత్సరం ఫిబ్రవరి 2వ వారం నుండే ప్రజలు తమ స్వెట్టర్లు, జాకెట్లను దూరం పెట్టారు. ప్రస్తుతం మార్చి 1 నుండి మండే ఎండలు ప్రారంభమయ్యాయి. వాతావరణంలో మార్పుల కారణంగా తీవ్రమైన వేడిని ఎదుర్కొంటున్నారు. ఈ క్రమంలోనే మార్చి 1 నుంచి వాతావరణం చాలా వేడిగా మారిపోయింది. ఈ మేరకు భారత వాతావరణ శాఖ కీలక సూచనను జారీ చేసింది. గరిష్ట ఉష్ణోగ్రత 31 నుండి 32 డిగ్రీల సెల్సియస్ ఉండనున్నాయి. రాత్రి ఉష్ణోగ్రత 16 డిగ్రీల సెల్సియస్ ఉంటుంది. కానీ మార్చి 4 నుండి ఉష్ణోగ్రతలు పెరగడం ప్రారంభమవుతుందని వాతావరణ శాఖ ప్రకటించింది. మార్చిలో గరిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే ఎక్కువగా ఉంటాయని భావిస్తున్నారు. పెరుగుతున్న ఉష్ణోగ్రతల దృష్ట్యా ఈ సంవత్సరం వేడి గాలులు ఏ రికార్డులను బద్దలు కొడతాయో అని ఆందోళన వ్యక్తమవుతోంది. ఇటు ఎల్నినో ప్రభావం తెలుగు రాష్ట్రాలపై బాగానే ఉంది. ముఖ్యంగా కర్నూలు జిల్లాను కుదిపేస్తోంది. వేడి వడగాలులతో టెన్షన్ పెడుతోంది. జాతీయ స్థాయిలో అత్యధిక ఉష్ణోగ్రతలు కర్నూలులోనే నమోదవుతున్నాయి. గత వేసవిలో దేశంలోనే అత్యధికంగా కర్నూలులో 38 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయ్యింది. 2024లో ఇప్పటి వరకు దేశంలోనే ఎక్కడా ఎప్పుడూ లేని విధంగా 47 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదైన సంగతి తెలిసిందే. దీని ప్రభావంతో గాలిలో తేమ 15% పడిపోవడం మరింత ఆందోళనకు గురిచేస్తుంది. ఈ ఏడాది అత్యధికంగా వడగాలులు వీచి డీహైడ్రేషన్కు గురయ్యే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. కర్నూలులో జాతీయ స్థాయిలో అత్యధికంగా ఉష్ణోగ్రతలు నమోదవుతుండడం పట్ల ఆందోళన వ్యక్తమవుతోంది. రేణిగుంట మండలం జీపాల్యం పంచాయతీ పద్మానగర్ ప్రజలు దశాబ్దాల కలలను సాకారం చేసేందుకు మా పార్టీ కృషి చేస్తుంటే కొంతమంది రాజకీయ స్వార్థం కోసం అభివృద్ధిని అడ్డుకుంటున్నారని టీడీపీ నాయకులు రాజశేఖర్ రెడ్డి స్థానికులు తెలిపారు. కానీ ఎవరు ఈ ఊర్లో దూరం అయిపోయి చదివించుకోవడానికి కూడా కూలి నాలు చేసుకుని మరీ
గవర్నమెంట్ స్కూల్ ఇక్కడ దగ్గరలో లేక వ్యాన్లు వస్తున్నాయని ఇంకా వాళ్ళు కష్టపడి ఎట్టోడి పిల్లల్ని చదివించుకోవాలనేసి వ్యాన్లు ఎక్కించుకుంటూ పంపిస్తున్నారు. అదే ఇక్కడ ఒక స్కూల్ ఉంటే స్కూల్ నాలుగు చేసుకుని ఏదో వాళ్ళు దాంట్లోనే చదివించుకుంటారు కదా. స్కూల్ లేక అంత దూరం వెళ్తున్నారు పిల్లలందరూ. మాకు ఒక స్కూల్ రావాలని ఈ పోరాటం చేసుకుంటున్నాం మేము. మాకు హెల్ప్గా రాజశేఖర్ అన్నోళ్ళు మాట్లాడి మా పిల్లల కోసం ఈ ఊరు పిల్లలు బాగుపడాలి, రేపటి పౌరులు అవ్వాలి అనేసి కలెక్టర్ ఆఫీస్కి మా చుట్టూ తిరుగుతూ మా పిల్లలకి ఇలాగ మంచి చెడ్డకి ఉండాలి. కనీసం ఇక్కడ ప్రెగ్నెంట్గా ఉన్న ఆడవాళ్ళకి ఇంజక్షన్ చేయాలంటే కూడా ఒకటి ఇక్కడ వచ్చి ఒక వ్యాన్ వస్తుంది. 2014-19లో దగ్గర 25 లక్షలు అప్పుడు నుండి టీడీపీ గవర్నమెంట్ రోడ్లు వేసింది. ఇప్పుడు గవర్నమెంట్ వచ్చి 15 నెలలు అవుతూ ఉంటే దగ్గర 15 లక్షలతో ఒక 6 రోడ్లు 7 రోడ్లు వేయడం జరిగింది. ఇప్పుడు మళ్ళీ 60 అడుగుల రోడ్డుకి ఒక 40 లక్షల వరకు శాంక్షన్ అయి ఉన్నది. హాస్పిటల్ ఒక శాంక్షన్ అయి ఉన్నది. ఇవన్నీ అడ్డుకుంటే మనం ఏం చేయలేదు కదా గత ప్రభుత్వంలో. కాబట్టి మనం దీనంతా అడ్డుకోవాలా అనేది దాని తప్ప వేరే ఏం లేదు. పచ్చకామలలో పచ్చగా అంతా దేశం అంతా కనిపించేలాగా ఇక్కడ ఏదో జరిగిపోతూ ఉంది. వాళ్ళు కబ్జా చేసినారు కదా ఇంట్లో. అదేవిధంగా టీడీపీ గవర్నమెంట్లో కూడా వీళ్ళేదో వేసేసుకుంటున్నారు పట్టేసుకుంటున్నారు అనేసి అని నీతి నిజాయితీగా మారిపోయిన పార్టీ టీడీపీ పార్టీ. కాబట్టి ఈ కబ్జాలకి ఇటు వాటికి అన్నిటికీ మా పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు గారు మమ్మల్ని అందరినీ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి మంచి నడుపుతున్న పార్టీ టీడీపీ పార్టీ. కాబట్టి మేము కబ్జాలకు కానీ ఇంకో దానికి వెళ్లాల్సిన అవసరము టీడీపీ పార్టీకి ఏ కోసమైనా లేదు. భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో రూపొందించిన పిఎస్ఎల్వి రాకెట్ ప్రయోగాల్లో ఒకే రకమైన సాంకేతిక లోపంతో 2 ప్రయోగాలు విఫలం కావడంతో 3 నెలల పాటు ప్రయోగాలకు ఇస్రో బ్రేక్ వేసింది. గతేడాది మే నెలలో పిఎస్ఎల్వి C-61, ఈ ఏడాది జనవరిలో పిఎస్ఎల్వి C-62 రాకెట్లు విఫలమైన తర్వాత మళ్లీ ప్రయోగాల జోలికి పోలేదు. ఈ 2 రాకెట్లు ఒకే తరహా సాంకేతిక పరమైన లోపంతో విఫలమయ్యాయి. పిఎస్ఎల్వి C-61 ప్రయోగం విఫలమైనప్పుడు శాస్త్రవేత్తలు ఏమరుపాటుగానే ఉండిపోయారు. అదే తరహాలోనే మరో ప్రయోగం కూడా విఫలం కావడంతో కేంద్రం తీవ్రంగా పరిగణించి విచారణ కమిటీని నియమించింది. ఈ కమిటీ ఇటీవల శ్రీహరికోటలో విచారణ జరిపింది. 2 రాకెట్లకు 3వ దశలోనే సాంకేతిక లోపం తలెత్తింది. 3వ దశ అంటే ఘన ఇంధన దశ. ఘన ఇంధన మోటార్లు షార్ కేంద్రంలోనే తయారు చేస్తారు. అందుకే ఈ కమిటీ సాలిడ్ మోటార్ దశలోనే ఎందుకు ఇబ్బంది వచ్చిందనే దానిపై తనిఖీలు చేపట్టి దానికి సంబంధించిన ఇంజనీర్లను విచారించింది. ఇలా అన్ని సెంటర్లకు కమిటీ వెళ్లి విచారిస్తుంది. దీంతో 3 నెలల పాటు ప్రయోగాలు ఉండకపోవచ్చునని షార్ వర్గాల సమాచారం. దీంతో ఈ ఏడాది అనుకున్న గగనయాన్ ప్రాజెక్టు ప్రయోగాలు కూడా ఆలస్యమయ్యే అవకాశం ఉంది. చంద్రయాన్ 4 ప్రయోగం కూడా కొంత ఆలస్యం కావచ్చనే చర్చ ఇస్రో వర్గాల్లో నడుస్తోంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి చూద్దాం. ఇస్రో ప్రయోగాలకు 3 నెలల పాటు బ్రేక్. విచారణకు కమిటీ వేసిన కేంద్రం. మండుతున్న ఎండలు. మార్చి నెల మొదటి నుంచే మొదలైన వేడి గాలులు. అప్రమత్తంగా ఉండాలంటున్న వాతావరణ శాఖ. రేషన్ కార్డుదారులకు గుడ్ న్యూస్. 3 నెలల బియ్యం ఒకేసారి పంపిణీ. చిత్తూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం. 5గురు మృతి. ప్రపంచ స్థాయి రైల్వే స్టేషన్గా తిరుపతి. 321 కోట్లతో నిర్మాణాలు. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో ఆకతాయిల వికృత చేష్టలు. నిన్న కోర్టులకు, నేడు హోటళ్లకు ఈమెయిల్ ద్వారా బాంబు బెదిరింపులు. తిరుపతి బులియన్ గోల్డ్ జ్యువెలరీ అండ్ సిల్వర్ మర్చెంట్స్ అసోసియేషన్ సమాచారం మేరకు తిరుపతి లోకల్ బులియన్ మార్కెట్లో బంగారం, వెండి ధరలు ఇలా ఉంటాయి. 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర 1,67,800 రూపాయలు. 22 క్యారెట్ల బంగారం 1 గ్రాము ధర 15,080 రూపాయలు. వెండి 1 కేజీ ధర 2,82,500 రూపాయలు. రీటైల్ వెండి 1 గ్రాము ధర 287 రూపాయల 50 పైసలుగా ఉంటుంది. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. సమగ్ర సమాచారంతో నెక్స్ట్ విషయంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.